హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేను ఈరోజు కూడా ప్రసాదం వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నాకు చాలా జలుబు చేసింది. సో వాయిస్ బయటికి రావట్లేదు, అందుకని చెప్పి నేను తీయలేకపోయాను. బట్ ప్రసాదం అయితే చేశాను. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సేమియా కేసరి చేశాను. సో అది ప్రసాదం. అండ్ మనం మన స్పీచ్లోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు అమ్మవారి అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. ఇది అలంకారం కాదు, అవతారం అంతకంటేనూ కాదు. ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి సకల దేవతా స్వరూపానికి మూలమైనటువంటి రూపం. ఈ రూపం ఫలానా రోజు ఆవిర్భవించిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇది చిదగ్రికొండల్లోంచి పుట్టినటువంటి సకల దేవత సమాహారం ఈ స్వరూపం. అందువలనే ఈవిడ్ని ఆరాధిస్తే సకల దేవతల్ని ఆరాధించినట్లే అనేటువంటి ఒక యోక్తి ఉంది. అది నిజం కూడా. ఈ లలిత త్రిపుర సుందరి ఈ మూడు గమనిస్తే మూడు 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 9, 9, 27 కొన్ని కలిపితే 9. అంటే ఈ జగత్తంతా కూడా విడిగా కనిపించినప్పటికీ మూలమైనటువంటి ఒకే పదార్థం నుంచి ఉత్పన్నమైంది, అదే ఈ స్వరూపం. తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటమే భక్తి అని చెప్పి వివేక చూడావడిలో ఆదిశంకరాచార్యులు గారు చెప్పారు. స్వస్వరూపానుసంధానే భక్తిరిత్యభిధీయతే. భక్తికి చాలా రకాలైనటువంటి అర్థాలు చెప్పినప్పటికీ ఈ అర్థం మాత్రం జనబాహుళ్యంలోకి చాలా ప్రచారంలోకి వెళ్ళింది. దానికి కారణం అది సులభంగా ఉంటుంది, అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పారు. ఆయన అందరికీ చెప్పారు. ఆయన అర్థాన్ని 3 రకాలుగా వర్గీకరించారు కూడా. సరే, వేరే విషయం. ఈ లలిత త్రిపుర సుందరి అమ్మవారి యొక్క కథ అంతా కూడా లలిత సహస్రనామంలోనే వస్తుంది. అన్ని దేవతలకి సహస్రనామాలు ఉన్నాయి. ఈ సహస్రనామాలు ఈ ఒక విశేషం ఒకటి, ఒక మంచి ప్రచారం కూడా. కారణం ఇది అనుష్ఠుప్ ఛందస్సులో వ్రాయబడింది. దీన్ని ఉపదేశించినటువంటి వారు హయగ్రీవుడు. ఉపదేశ అంటే ఉపదేశం తీసుకున్నటువంటి వాడు అగస్త్య మహర్షి. ప్రతిదానికి ఇలాగానే దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ నియమాలు నిబంధనలతో పాటుగా నీవు భక్తి ఉండాలి అని చెబుతుంది ఈ సహస్రనామాల్లోని సారాంశం. ఈ ప్రతి సహస్రనామాల్లో సారాంశము పరిశీలిస్తే ఆ సారాంశం అంతా కూడా మొట్టమొదటి నామంలోనే చెబుతారు, లేదా మొట్టమొదటి శ్లోకంలో చెబుతారు. ఉదాహరణకి ఈ లలిత సహస్రనామంలో శ్రీమాత్రే నమః అనే నామంలో చెప్తారు. ఆవిడ ఏం చేసింది, ఆవిడ యొక్క స్వభావం ఏమిటి, ఇవన్నీ చెప్పడానికి మిగిలినటువంటి నామాలు. అవతార కార్యములు విశేషాలు చెప్పడానికి వీటి నామాలు. తర్వాత యోగ అనుసంధానంగా నామాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ మిగిలినటువంటి ఈ నామముల వల్ల
ఈ మిగిలినటువంటి సహస్రనామాల్లో విష్ణు సహస్రనామంలో విష్ణువు ఇది కూడా మొదటి శ్లోకంలో మొదటి 2 నామాలు. అలాగే శివ సహస్రనామంలో శివ అనే నామం శివ సహస్రనామంలో మొదటి నామం. అలాగే కొన్ని సహస్రనామాల్లో వచ్చినటువంటి నామాలు మరికొన్నింటిలో మనకు కనిపిస్తాయి. అందువల్ల మనకు అర్థమయ్యేది ఏమిటి? అన్ని దేవతా స్వరూపాలు ఒకటే. మూలమైనటువంటి మూలమంత్రాత్మిక అయినటువంటి దేవత ఒక్కరే. దాన్ని దర్శించే విధానాలు, ఉపాసించేటువంటి విధానాలు వేరేగా ఉన్నాయి. ఉపాధి వేరుగా ఉన్నాయి. దాని మూలమైనటువంటి రూపం చిత్శక్తి మాత్రం ఒక్కటే. చిత్శక్తి అంటే అది ఏ ఆకారం ఉండదు. ఈ ఆకారం లేని దాన్ని మనం ఉపాసించటం అనేటువంటిది కుదరదు. కాబట్టి మనకి కానీ ఏం చేశారు, ఒక సాకారమైనటువంటి రూపాన్ని ఏర్పరిచారు. అది కూడా వైదిక రూపం. ఆ రూపాన్ని మనం ధ్యానం చేస్తే, మనం జపం చేస్తే ఆ నామాన్ని, ఆ జపంలో ఉండేటటువంటి మంత్రశక్తి, తద్వారా ఆ నామానికి ఉండేటటువంటి శక్తి ఎవరైతే చేస్తున్నారో వారిలో ప్రవేశించి వారి ద్వారా లోక కళ్యాణార్థం కొన్ని పనులు జరగవలసి ఉన్నాయి. కాబట్టి ఆ బుద్ధికి మొదలుపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. తద్వారా వారికి మంచి ఆలోచనలు వచ్చి మంచి లోకంలో మంచి అనేటటువంటి ప్రబలడానికి, వర్ధిల్లడానికి అవకాశం సార్. అటువంటి ఈ మంచితనం అనేటటువంటిది ఒక లలితమైనటువంటి గుణం. అందువల్లే మొదటి 3 అక్షరాలు లలిత. త్రిపుర అంటే 3 పురములు. ఈ దేహాన్ని కానీ ప్రపంచాన్ని కానీ 3 లోకాలుగా 3 పురములుగా చెప్పారు. ఈ 3 పురాలు సత్వరజస్తమో మయమైనటువంటి పురాలు. దీన్ని దాటితే, ఈ అవధిని దాటితేనే ఈవిడ కనిపిస్తుంది. అంటే సాధన చేస్తూ ఉంటే ఈ అవధిని దాటుతాం. అందువల్ల అవధిని దాటే వరకు సాధన. ఎందుకంటే ఈ అవధిని దాటితే ఏమవుతుందంటే ఆవిడే పరమావధి. పరమైనటువంటిది అవధి ఏది అంటే లలిత త్రిపుర సుందరి అమ్మవారు. కాబట్టి ఆ అవధిని పొందేటటువంటి మన దిశగా మన యొక్క కృషిని, మన యొక్క తపస్సుని, మన సాధనని, మన యొక్క ప్రతి చేత కూడా మన సాధన కావాలి అంటుంది ఆత్మాత్వం గిరిజావధి అనే శ్లోకంలో చెప్పారు. ఏ విషయం అది శివపరంగా చెప్పిన ఏ దేవతాపరంగా అయినా మేము ఇందాక చెప్పుకున్నటువంటి అద్వైతం ఇది. ఆత్మాత్వం గిరిజావధి సహచర ప్రాణం శరీరం పురం పూజాతే విషయోపభోగరచనానిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి అని చెబుతూ ఏ ఉపకరణాల ద్వారా ఏం చేసినా అది నీకే చెందుతుంది అనేటువంటి సమర్పణ బుద్ధితో చేయటం మంచిది అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ సాధనను కొనసాగించాలి. స్వస్తి. సో విన్నారు కదా ఇది. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి ఈ వీడియోని మీకు నచ్చితే. సో ఇంతటితో ఈ వీడియోని నేను కూడా ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపు ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. ఈరోజు డే 4 లలితా త్రిపుర సుందరి సేవ్య కేసరి చేశాను నేనైతే. మీకు కనిపిస్తుంది కదా.